పంచారామ క్షేత్రాలైన అద్భుత పరమపావన క్షేత్రాల్లో నిత్య పూజలు అందుకునేటువంటి శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించాం. ఇప్పుడు వాహన సేవ ద్వారా భక్తులను అనుగ్రహించేందుకు మీ వద్దకే విచ్చేస్తున్నారు స్వామి అమ్మవార్లు. కార్తీక పూర్ణమి వేళ శివపార్వతుల కళ్యాణోత్సవ వీక్షణం ఎంతటి పుణ్యప్రదమో ఆ పార్వతీ పరమేశ్వరుల జ్వాలాతోరణ మహోత్సవం కూడా అంతకు మించిన పుణ్యప్రదం. శ్రీశైలం వంటి మహాశైవ క్షేత్రాల్లో మాత్రమే జరిగే ఈ జ్వాలాతోరణ మహోత్సవాన్ని ఈ కోటి దీపోత్సవ కైలాస ప్రాంగణంలో భక్తులు దర్శించుకునే భాగ్యం లభించనుంది. పల్లకీ సేవలో భాగంగా పంచారామ క్షేత్రాల ఉత్సవమూర్తులు జ్వాలాతోరణం దిగువ నుంచి వెళ్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆ అపూర్వ దృశ్యాన్ని అందరూ కూడా కూర్చున్న చోట నుంచే వీక్షించవలసిందిగా మరొక్కసారి విన్నవించుకుంటున్నాం. జ్వాలాతోరణ ఉత్సవం అత్యద్భుతంగా జరగబోతోంది. పంచారామ క్షేత్రాల నుంచి విచ్చేసిన ఆది దంపతులు ఆ జ్వాలాతోరణం కింద నుంచి ప్రయాణిస్తారు పల్లకీలో. కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు. జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం. కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు. శిరసుకే చలువ ఆ చెలువ గంగా ఇదికే తలుపు ఆ చంద్రవంగా ఎమలిపించము బాలు నీలకంఠం తెలిమబ్బులే విభూతి భస్మం. అభయ ప్రళయ శక్తి ఆ త్రిశూలం అక్షర వ్యాకృతుల ఆకృతే డమరుగం ఫణిభూషణం వాయ సర్పరాజం సంధ్యకాంతుల నగస వ్యాఘ్ర చర్మం. సప్తతాండవగతుల నటరాజ దిగి రాగ ఇలకే ప్రమోదం దివి నుండి దిగి రాగ ఇలకే ప్రమోదం. పూన బోందాలకే పులకింతగా దశ దిశాంతాలకే ఒక వింతగా. కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు. జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం. కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు. శిరసుకే చలువ ఆ చెలువ గంగా ఉదిపికే తలుపు ఆ చంద్రవంగా ఎమలిపించము బాలు నీలకంఠం తెలిమబ్బులే విభూతి భస్మం. అభయ ప్రళయ శక్తి ఆ త్రిశూలం అక్షర వ్యాకృతుల ఆకృతే డమరుగం ఫణిభూషణం వాయ సర్పరాజం సంధ్యకాంతుల నగస వ్యాఘ్ర చర్మం. సప్తతాండవగతుల నటరాజ పాదం బ్రహ్మాది దేవతలు మృత్యేటి పాదం దివి దిగి రాగ ఇలకే ప్రమోదం దివి నుండి దిగి రాగ ఇలకే ప్రమోదం. పూన బోందాలకే పులకింతగా దశ దిశాంతాలకే ఒక వింతగా. కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు. జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం. కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు. శిరసుకే చలువ ఆ చెలువ గంగా ఉదిపికే తలుపు ఆ చంద్రవంగా ఎమలిపించము బాలు నీలకంఠం తెలిమబ్బులే విభూతి భస్మం. అభయ ప్రళయ శక్తి ఆ త్రిశూలం అక్షర వ్యాకృతుల ఆకృతే డమరుగం ఫణిభూషణం వాయ సర్పరాజం సంధ్యకాంతుల నగస వ్యాఘ్ర చర్మం. సప్తతాండవగతుల నటరాజ
బోనాలకే పులకింతగా దశ దిశాంతాలకే ఒక వింతగా కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాతరంగుడై ప్రణవధరుడు జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు శిరసుకే చలువ ఆ చలువ గంగా ఉదుటికే తలుపు ఆ చంద్రవంక నెమలిపించము బోలు నీలకంఠం తెలిమబ్బులే విభూతి భస్మం అభయ ప్రళయ శక్తి ఆ త్రిశూలం అక్షర వ్యాకృతుల ఆకృతే డమరుకం ఫణిభూషణం వాయ సత్పరాజం సంధ్యకాంతుల నెగస వ్యాఘ్ర చర్మం సప్తతాండవగతుల నటరాజపాదం బ్రహ్మాది దేవతలు మృత్యేటి పాదం దివి నుండి దిగి రాగ ఇలకే ప్రమోదం దివి నుండి దిగి రాగ ఇలకే ప్రమోదం కార్తీక పూర్ణిమ వేళ శివ పార్వతుల కళ్యాణోత్సవ వీక్షణం ఎంతటి పుణ్యప్రదమో ఆ పార్వతీ పరమేశ్వరుల జ్వాలాతోరణ మహోత్సవం కూడా అంతకు మించిన పుణ్యప్రదం. శ్రీశైలం వంటి మహాశైవ క్షేత్రాల్లో మాత్రమే దర్శించుకునే భాగ్యం మనకు లభిస్తుంది. పల్లకీ సేవలో భాగంగా పంచారామ క్షేత్రాల ఉత్సవమూర్తులు జ్వాలాతోరణం దిగువ నుంచి వెళుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. అపూర్వ దృశ్యాన్ని మీరు కూర్చున్న చోటు నుంచే తిలకించగలరు. మహాద్భుతమైన క్షణాలను మనం వీక్షిస్తున్నాం. జ్వాలా తోరణం గుండా స్వామి అమ్మవార్ల పల్లకీ సేవ వెళుతోంది. శిరసుకే చలువ ఆ చలువ గంగా ఉదుటికే తలుపు ఆ చంద్రవంక నెమలిపించము బోలు నీలకంఠం తెలిమబ్బులే విభూతి భస్మం అభయ ప్రళయ శక్తి ఆ త్రిశూలం అక్షర వ్యాకృతుల ఆకృతే డమరుకం ఫణిభూషణం పార్వతీ పరమేశ్వరు జగత్తంతటికి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు అద్భుతమైన దివ్య భవ్య కళ్యాణ ఉత్సవాన్ని జరుపుకొని ఈ పౌర్ణమి పున్నమి వెలుగులలో జ్వాలా తోరణం దిగువ నుంచి వెళుతున్నారు. ఆ అద్భుత దృశ్యాన్ని మీరు కూర్చున్న చోట నుంచే వీక్షించండి. నభూతో అన్న రీతిలో కోటి దీపోత్సవ ప్రాంగణం దివ్య భవ్య కళ్యాణ మహోత్సవంతో మరింత ద్విగుణీకృతంగా కనువిందు చేస్తోంది. పంచారామ క్షేత్రాల్లో అద్వితీయమైనటువంటి క్షేత్రాల స్వామి అమ్మవార్లు కళ్యాణ ఉత్సవాలు జరుపుకొని జ్వాలా తోరణం దిగువ నుంచి వెళుతున్నారు. పల్లకీ సేవలు కేవలం వీక్షించడమే కాదు, ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి నమస్కరిస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శిరసుకే చలువ ఆ చలువ గంగా ఉదుటికే తలుపు ఆ చంద్రవంక నెమలిపించము బోలు నీలకంఠం తెలిమబ్బులే విభూతి భస్మం అభయ ప్రళయ శక్తి ఆ పరమ త్రిశూలం పవిత్రమైన కార్తీక మాసం 3వ సోమవారం కృతికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి వెలుగులలో ఆది దంపతులు కళ్యాణ ఉత్సవాన్ని జరుపుకొని జ్వాలా తోరణం దిగువ నుండి పల్లకీ సేవలో ముందుకు కదులుతున్నారు. ఆధ్యాత్మిక చరిత్రలో ఒక అరుదైన ఘట్టం పంచారామ క్షేత్రాల్లో కొలువై ఉన్నటువంటి 5 క్షేత్రాల శివపార్వతుల కళ్యాణ ఉత్సవాన్ని జరుపుకున్నాం. బోనాలకే పులకింతగా దశ దిశాంతాలకే దయచేసి జ్వాలా తోరణం దగ్గర ఉన్న భక్తులు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా ఆ ప్రదేశానికి దూరంగా ఉండవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జ్వాలా తోరణం కింద ఉన్న భక్తులు కొంచెం దూరం జరగండి. భక్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి. జ్వాలా తోరణాన్ని వీక్షించాం అద్భుతంగా. జ్వాలా తోరణం గుండా ఆది దంపతులు పల్లకీ సేవ జరగటాన్ని మనం వీక్షించాం. కాబట్టి తదుపరి జాగ్రత్తలు తీసుకుందాం. దయచేసి జ్వాలా తోరణం దగ్గర ఉన్న భక్తులు కాస్త వెనకగా వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం.
స్వామివారి పల్లకీ సేవ అద్భుతంగా సాగుతోంది. పంచారామాల నుంచి విచ్చేసిన ఆది దంపతుల పల్లకీ సేవ అత్యద్భుతం. ఈ కోటి దీపోత్సవ ప్రాంగణాన ఆధ్యాత్మిక చరిత్రలో మరెక్కడా కని విని ఎరుగని అద్భుత దృశ్యం నేటి కార్తీక పూర్ణమి వెలుగులలో సాక్షాత్కరిస్తోంది. కోటి దీపోత్సవ వేదిక మీద ఒకే వేదిక మీద 5 కళ్యాణ మహోత్సవాలు అమరావతి, పాలకొల్లు, ద్రాక్షారామం, భీమవరం, సామర్లకోట క్షేత్రాల నుంచి తరలి వచ్చిన ఉత్సవమూర్తులకు ఆయా క్షేత్రాల నుంచి విచ్చేసిన అర్చక వరేణ్యులతో దివ్య భవ్య కళ్యాణ ఉత్సవాన్ని జరుపుకొని అద్భుతమైన పల్లకీ సేవలో జ్వాలా తోరణం దిగువ నుంచి దర్శనమిస్తున్నారు. కాంతిమయుడు కరుణాతరంగుడై ప్రణవధరుడు జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు సకల సన్మంగళకరం సర్వ పాపహరణం సమస్త శుభకరం కార్తీక పూర్ణిమ వేళ పంచారమ క్షేత్రాల దివ్య కళ్యాణ మహోత్సవాల వీక్షణం ఒకే వేదిక మీద ఒకేసారి 5 పుణ్యక్షేత్రాల ఆది దంపతుల కళ్యాణ ఉత్సవాన్ని తిలకించాం. ఈ రోజు మహాభాగ్యం, ఏ జన్మ పూర్వ పుణ్య ఫలము. ఒకే వేదిక మీద పంచారామ క్షేత్రాల స్వామి అమ్మవార్ల కళ్యాణ ఉత్సవాన్ని తిలకించాం. అందరూ శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ స్మరిద్దాం. ప్రమోదం దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం పూనబోందాలకే పులకింతనా వేదిక ముందు భాగంలో ఉన్న వాళ్ళు దయచేసి ఎక్కడి వరకు కూర్చోండి. పల్లకీ సేవ వస్తోంది. అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థన. పంచారామ క్షేత్రాల నుంచి విచ్చేసిన ఆది దంపతులు తిరిగి మళ్ళీ జ్వాలా తోరణం గుండానే ప్రవేశించి మళ్ళీ వేదిక వద్దకు చేరుకుంటారు. దయచేసి భక్తులందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎంత దూరంలో ఉన్నా ఒక్కసారి వీక్షించి నమస్కరిస్తే చాలు ఆ ఆది దంపతులకి జ్వాలా తోరణం గుండా పల్లకీ సేవ జరుగుతున్న దృశ్యాన్ని వీక్షిస్తే చాలు మోక్షం కలుగుతుందని ప్రతీతి. కేవలం మహాశైవ క్షేత్రాలలో మాత్రమే ఈ అపురూప దర్శనం ఉంటుంది. అలాంటిది ఇలా కైలాసమైన ఈ కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఈరోజు కార్తీక పూర్ణిమ వేళ మనందరం కూడా జ్వాలా తోరణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎంత అదృష్టవంతులం. వాగర్ధావివ సంతృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తంతటికి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు పరిణయోత్సవాన్ని ముగించుకొని జ్వాలా తోరణం దిగువ నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. అందరూ దయచేసి కూర్చోవలసిందిగా మనవి. ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసి ఉంది. ఆధ్యాత్మిక చరిత్రలో మరెక్కడా లేని విధంగా ఒకే వేదిక మీద 5 కళ్యాణ ఉత్సవాలు నిర్వహించుకున్నాం. పరమ పవిత్రమైన పంచారామ క్షేత్రాల శివపార్వతుల కళ్యాణం పౌర్ణమి పున్నమి వెలుగులలో అద్భుతంగా జ్వాలా తోరణం దిగువ నుంచి స్వామి అమ్మవార్ల వాహన సేవ ముందుకు కదులుతోంది. భక్తులు సహకరించవలసిందిగా ప్రార్థన. జ్వాలా తోరణం దగ్గర ఉన్న భక్తులు దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం. స్వామి పల్లకీ సేవ అటు నుంచి వస్తుంది కాబట్టి దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. వేదిక ముందు భాగంలో ఉన్నవాళ్ళు దయచేసి సహకరించగలరు. ఎక్కడ వారు అక్కడే కూర్చోవలసిందిగా ప్రార్థన. శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా
స్వామి కనులు శిరసుకే చలువ ఆ చలువ గంగా ఉదిపికే తడుపు ఆ చంద్రవంక నెమలిపించము పోలు నీలకంఠం తెలిమబ్బులే విభూతి భస్మం అభయ ప్రళయ శక్తి దయచేసి వాహన సేవకు ఎవరు కూడా ఎదురు రావద్దు. అమృతే డమరుకం ఫణిభూషణం పంచారామ క్షేత్రాల నుంచి విచ్చేసిన పరమశివులకు అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది. అనంతరం జ్వాలా తోరణం కూడా కనులారా వీక్షించుకున్నాం. దయించి భక్తులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇంకా మనకు అనేక కార్యక్రమాలున్నాయి. దయించి అందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఆధ్యాత్మిక చరిత్రలోని అద్భుత అరుదైన ఘట్టం కోటి దీపోత్సవ వేదిక మీద ఆవిష్కృతమైంది. ఒకే వేదిక మీద 5 పుణ్యక్షేత్రాల పుణ్యధామాల శివపార్వతుల కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించుకున్నాం. కృతికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి పున్నమి వెలుగులలో దేదీప్యమానంగా ఆది దంపతులకు కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించుకుని వాహన సేవ ద్వారా జ్వాలా తోరణ దిగువ నుంచి స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు